జై శ్రీరామ్. హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో నేనైతే గమ్స్ ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేశానని చెప్పాను కదా, అవైతే ఈరోజు వచ్చాయన్నమాట. అక్క గమ్స్ కూడా ఆన్లైన్లో చేశారా అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. ఇంకా నేనైతే ఎక్కువగా మీషోలోనే షాపింగ్ చేస్తానండి, మీకు చెప్తా ఉంటాను కదా. ఇదైతే ఈరోజు వచ్చింది, ఇప్పుడే ఓపెనింగ్ చేస్తున్నాను. నేను కూడా ఇంకా తీసి వాడలేదు. క్వాలిటీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చూసే రోజు వరకు అయితే బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. దీని యొక్క లింక్ వచ్చేసి నేను ఇక్కడ కోడ్ అనేది పెడతాను. దీనివల్ల యూజ్ ఏంటిది అనేది కూడా చెప్తాను. తొందరగా కుట్టేయచ్చు అనమాట బ్లౌజు. నార్మల్గా బ్లౌజు కుట్టిన దానికి టైం కంటే కూడా గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటే అర్ధగంటలో కుట్టే బ్లౌజు 20 నిమిషాలు 15 నిమిషాలలో కుట్టేయచ్చు అనమాట. మనకు ఒక్క కోన్ వచ్చేసి 15 రూపాయలు అట్లా పడిపోద్ది. అంటే గమ్ కోన్స్ అనమాట ఇవి. ఓకేనా, 10 కోన్స్ వచ్చినాయి ఇందులో. నాకైతే 130 రూపాయలకు 10 కోన్స్ వచ్చినాయి. 13 రూపాయలు పడింది అనమాట. ఒక్క కోన్ వచ్చేసి 13 రూపాయలు పడింది. ఇంకా డెలివరీ ఛార్జెస్ అట్లా ఏమీ లేవు. నేను ఆర్డర్ చేసుకున్నాక 3 రోజులకే ఇవి వచ్చేసినాయి అనమాట. అయితే నేను ఇంతకుముందు డబ్బాలు వాడేదాన్ని, గమ్ డబ్బాలు. ఇవైతే ఇప్పుడు ఇలా కట్ చేసుకొని వాడుకోవాలన్నమాట. ఎడ్జెస్ సేమ్ మనం కోన్ పెట్టుకున్న మాదిరిగానే వాడుకోవాలి. అయితే ఆ డబ్బాలు ఏమయ్యేదంటే సగానికి కొంచెం ఎక్కువ అయిపోగానే పావులా వంతు అందులో ఉండగానే అస్సలు రాకపోయేదండి. ఒత్తితే మరింత పడటమా లేకపోతే కొద్దిగా పడటమా, టకాటకా పెట్టుకోవడానికి కాకపోయేది. మరి ఇంక మనం టకటక వర్క్ కాంది ఆ గమ్ము పెట్టి ఏం లాభం కదా. పెట్టడానికే చాలాసేపు టైం పట్టేది ఇలా. ఇంకొకటి ఏంటంటే వేస్టేజ్ అందులోనే చాలా మిగిలిపోయేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇవేవో బాగున్నాయి, మొత్తం కూడా మనం ఒత్తితే బయటకు వచ్చేస్తుంది కదా కోన్స్ లాగా. అందుకని చెప్పి నేనైతే ఈసారి ఇవి ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న ఎడ్జ్ అనేది కటింగ్ చేసుకొని మనం గమ్ అనేది యూజ్ చేసుకోవాలి. చూడండి సన్నగా పడుతుంది. చిన్న చిన్న డ్రాప్స్ అనేవి మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఎక్కువ ఎక్కువ పడదు. మనం మెయిన్ క్లాత్కి కూడా మళ్ళీ తర్వాత అతుకు పెట్టిన తర్వాత కనిపించదు అనమాట. ఇలా డాట్స్ పెట్టేసుకొని ఎడ్జెస్లో, ఇది మెయిన్ క్లాత్ అనుకోండి, నార్మల్గా దాని మీద అయితే అతికించుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. నేను ఒక వీడియో అయితే బ్లౌజ్ని ఎలా అతికించాలనేది అయితే చూపిస్తాను. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది, ప్యాకింగ్ కూడా బాగుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ను కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద జాయిన్ చేసేటప్పుడు కూడా నేను తర్వాత ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇవి మొత్తం కూడా 10 కోన్స్ వచ్చినాయండి. ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా మనకు. ఈ గమ్ పెట్టుకోవడం వల్ల కొంత టైం అనేది సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అంతే. ఇంకొకటి ఏంటి అంటే విన్నాను నేను, ఒక ఇద్దరు ముగ్గురు అనగా, అనుభవం లేని వాళ్ళే గమ్ పెడతారు, రోజు డైలీ కుట్టే వాళ్ళైతే గమ్ పెట్టరు అని. నాకైతే 5 సంవత్సరాల అనుభవం ఉందండి. నేను ఈ మధ్య గమ్ పెట్టడం నేర్చుకున్నాను. ఎందుకు అంటే నేను వర్క్ ఫాస్ట్గా చేస్తాను. ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా కావాలి నాకు వర్క్. అలాంటి టైంలో మాత్రం నేను గమ్ అయితే యూజ్ చేస్తాను. నార్మల్ టైంలో అసలు గమ్ వాడను అనమాట. ఎందుకంటే గమ్ కూడా పెట్టాలి, అది ఆరాలి, అది కూడా కొంచెం టైమే. కాకపోతే ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు కట్ చేసినట్టు గమ్ పెట్టుకొని పక్కకు పెడితే అది ఆరిపోతుంది అనమాట. లేదు మనకి ఇంకా తొందరగా ఆరాలి అంటే ఐరన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా అంతే ఫాస్ట్గా కుట్టొచ్చు అనమాట. ఓకేనా, అంత ఈజీ అనమాట. ఎవరైనా వాడొచ్చండి గమ్ము. కొత్త వాళ్ళే వాడాలనేది ఏం లేదు. కొత్త వాళ్ళకు మెయిన్ ఎలా యూజ్ అంటే, జార్జెట్ శారీస్ ఏమవుతాయంటే కట్ చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, మనం కరెక్ట్గా కట్ చేసినప్పుడు మళ్ళీ కుట్టేసరికి అటు ఇటు సాగేసరికి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే గమ్ పెట్టి ఐరన్ చేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది. మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదు అనుకోండి, గమ్ పెట్టుకొని ఇలా చేతితోని అద్ది పక్కకు పెట్టుకోండి. ఓకేనా, నేనైతే ఇవన్నీ కూడా డబ్బాలో పెట్టేసుకున్నా, ఒక్క గమ్ మాత్రం బయట పెట్టేసుకున్నా. ఇంక ఇవన్నీ దాచిపెట్టుకోవాలి కాబట్టి ఇదిగోండి బాక్స్ అయితే ఇలా పెడుతున్నా. నా దగ్గర టేప్ లేదు నార్మల్గా టేప్ వేయడానికి, కాబట్టి బాక్స్ అయితే ఇలా పెట్టాను. ఇంకా వీటి గురించి అయితే మీకు కావాలంటే కోడ్ అయితే ఇస్తానండి. కోడ్ అనేది మీషోలో ఎంటర్ చేసి అయితే తీసుకోండి. నేనైతే చాలా తీసుకున్నా మీషో నుంచి, చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ఇదైతే నేను నెక్స్ట్ బ్లౌజ్లకు యూజ్ చేస్తాను, చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.